హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 5th డిసెంబర్ కోసం క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. సో నేనైతే ఫస్ట్ క్రూడ్ ఆయిల్ చార్ట్ ఓపెన్ చేశాను. అండ్ క్రూడ్ ఆయిల్లో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 5844 నుండి 5830. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 5683 నుండి 5665 రేంజ్లో ఉంది. అండ్ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 5651 నుండి 5628 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 5955 నుండి 5970. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 6008 నుండి 6041. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 6066 నుండి 6082 లెవెల్లో ఉంది. ఓకేనా. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యాయంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 6237 నుండి 6280 లెవెల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్. సో సిల్వర్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 91,607 నుండి 91,291. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 90,817 నుండి 90,533 రేంజ్లో ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 90,215 నుండి 89,926 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ 93,378 నుండి 93,859. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 94,675 నుండి 94,872. అండ్ ఇది బ్రేక్ అయినా కూడా మళ్ళీ ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉందండి. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 95,017 నుండి 95,185 రేంజ్లో ఉంది. ఓకేనా. అండ్ ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 96,899 నుండి 97,138 రేంజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్. సో గోల్డ్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 76,797 నుండి 76,633. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 76,533 నుండి 76,406 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లర్ రేంజ్ 77,610 నుండి 77,685. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 78,122 నుండి 78,235. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 78,497 నుండి 78,593 రేంజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్ అయితే మనం ప్రీవియస్గా చాలా డేస్ నుండి ఫాల్ చూస్తున్నాం కదండి. అండ్ న్యాచురల్ గ్యాస్లో మళ్ళీ బయ్యర్స్ కూడా యాడ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఈ రోజు కోసం మన ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అండి 254.6 నుండి 252.8. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 248.7 నుండి 245 వరకు ఉంది. ఓకేనా. అండ్ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మళ్ళీ సపోర్ట్ వచ్చేసి 242.1 నుండి 239.5 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ 259.1 నుండి 259.7. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 261.3 నుండి 263.1. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 265.1 నుండి 267.6 రేంజ్లో ఉంది. అండ్ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే అండ్ నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 270.7 నుండి 271.2 రేంజ్లో ఉంది. నెక్స్ట్ ఈ రేంజెస్లో న్యాచురల్ గ్యాస్ ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదండి క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.